బ్రదర్కి పెట్రోల్ అయిపోయిందంట. ఒక్క నిమిషం బ్రో, అట్రా వస్తా, అట్రా లేదా? సరే ఇటు పోయి. బాబా సూపర్ అంటే సూపర్ ఉంది రోడ్డు మాత్రం. ఓహో నలుగురు ఎక్కారయ్యా. సో ఇక్కడతో మనకైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎండ్ అయిపోయింది. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ అరుణ్. సో ఇదేంటంటే ఒక చిన్న ట్రిప్ అనమాట. అర్జెంట్ వర్క్ ఒకటి ఉండడం వల్ల ఇప్పుడు నేను సడన్గా హైదరాబాద్ అయితే వెళ్తున్నా. లాస్ట్ 2.5 months నుంచి అయితే విజయవాడలో ఉన్నా. సో అందుకే వ్లాగ్స్ కూడా ఏం చేయలేదు, వీకెండ్ రైడ్స్ గిట్టే వెళ్ళలేదు. చిన్న ప్లేసెస్ వెళ్ళా కానీ అన్నీ ఒక 30 kilometers 40 kilometers రేడియస్లో. సో ఏంటంటే ఒక చిన్న వర్క్ పడింది, ఇప్పుడు వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా. ఎప్పుడైనా నాన్ స్టాప్ రైడ్ చేద్దాం కదా. నా ఫస్ట్ బ్లాగ్ కూడా విజయవాడ టు హైదరాబాద్ చేసా. అప్పుడు ఎంతసేపులో 3 hours 50 minutes అయితే నేను కవర్ చేసా. ఇంకా కొంచెం బ్రేక్ చేద్దామా దాన్ని అని ప్లానింగ్ లేకుండా కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 7కి బయలుదేరదాం అనుకున్నా నైట్. బట్ కానీ ఇంకా అప్పుడు చీకటి పడిపోతుంది ఫుల్గా. సో అప్పుడు సగం అంత క్లారిటీ ఉండదు గోప్రోలో. సో అందుకే ఇంకా 4:30కి బయలుదేరిపోయాను నేను. ఇంకొక 1.5 hourలో కానీ నేను కోదాడ వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక మంచి స్పాట్ చూపిస్తాను. సన్ రైజ్కి కానీ సన్సెట్కి కానీ పర్ఫెక్ట్ స్పాట్ అది. మీకు తెలిసే ఉంటుంది, కోదాడ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. హైవే మీద కరెక్ట్గా మనకి ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది, న్యూగా బస్సు ఉంటుంది. అది ఛార్జింగ్ పెట్టేదానికి ఆపోజిట్లో ఒక చెరువు ఉంటుంది. అక్కడ స్పాట్ మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం తొందరగా వెళ్తాను నేను. సన్సెట్ అక్కడ కానీ చూస్తే సరిగ్గా ఉంటుంది. నేను ఒకసారి సన్ రైజ్ చూశాను, సూపర్ స్పాట్ అది మాత్రం అసలు. సో ఇప్పుడు మనం టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. డైరెక్ట్ 60 km టాప్ స్పీడ్ ఎంత అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే కీసరా టోల్ గేట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నాది బండి సర్వీస్ రీసెంట్గా నిన్నే అయింది కదా, మొన్న అయింది రీసెంట్గా సర్వీస్. అది ఏమైందంటే దానికి కొత్త ఈ బ్రేక్ షూస్. అందుకే ఏంటంటే బ్రేక్ వేస్తున్నప్పుడు అసలు బ్రేక్ పడట్లా, కొంచెం నలగాలి, నలిగితే అప్పుడు ఫ్రిక్షన్ బాగుంటుంది. సో అందుకే నేను కూడా ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్ళకుండా స్లోగానే వెళ్దాం అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే 180 kilometers ఉంది. సో ఇక్కడతో మనకైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎండ్ అయిపోయింది. సన్సెట్ కూడా అయిపోతుంది. ఇంకా కోదాడ 8 kilometers ఎంత ఉందంటే కొంచెం తొందరగా వెళ్తే సన్సెట్ చూడొచ్చు మనం. సో ఇదే అనమాట ఆ స్పాట్. సూపర్ ఉంటుంది ఇక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తే. కరెక్ట్గా అది చూడండి, రిఫ్లెక్షన్ అంతా వాటర్లో పడుతుంది, ఎల్లో రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది వాటర్. బాబా సూపర్ అంటే సూపర్ ఉంది రోడ్డు మాత్రం. చూడండి మొత్తం రెడ్డిష్ అయిపోయింది, స్కై మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఆ రిఫ్లెక్షన్ కరెక్ట్గా రోడ్డు మీద పడుతుంది, మొత్తం రెడ్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా రోడ్డు మాత్రం. మంచిగా ఉంది మొత్తం ఇదంతా. తెలిసి ఇంకొక 2 hours వెళ్ళిపోతానేమో నేను హైదరాబాద్కి. కానీ ఈ టైం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. బ్యాటరీ అయితే ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇంకో ఇప్పుడు కొత్త బ్యాటరీ అయితే వేసాను, ఇందులో కూడా ఛార్జ్ ఉంది. సో నో ప్రాబ్లం. ఇంకా హైదరాబాద్కి 100 kilometers ఉంది అంతే. సో అదనమాట మ్యాటర్. ఇంకా అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో సిటీ స్టార్ట్ అవ్వగానే. అండ్ సిటీ రాకముందు కూడా ఒక 25 kilometers 30 kilometers దాకా రోడ్ కూడా అస్సలు అంటే అస్సలు బాగోదు. టోల్ గేట్ క్రాస్ అయిపోదాం. సో టోల్ గేట్ వచ్చింది, టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోదాం. చలి అయితే మాత్రం చంపేస్తుంది అయ్యా చలి. నేను అది తీసుకున్నా, జాకెట్ వేసుకున్నా, కానీ గ్లోవ్స్ ఇలా మర్చిపోయా, గ్లోవ్స్ వేసుకోవాలా, చేతులు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి.
ఇంక ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్. కానీ యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రాఫిక్ అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ ఇంకా రష్ ఉంటుంది. ఈ బ్రదర్కి పెట్రోల్ అయిపోయిందంట. ఒక్క నిమిషం బ్రో, అట్రా అట్రా లేదా? సరే ఇటు పోయి. సో అది ఈ వ్లాగ్ని అయితే ఇంకా ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.